అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడిన సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రికి కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను. అందులోనూ మంచిగా ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ పిల్లలు కూడా ఒకేలా కాకపోయినప్పటికీ కొంతమంది పాస్ అవ్వకపోవచ్చు, కొంతమంది తక్కువ మార్కులు రావచ్చు. అయినా కానీ వాళ్ళు డీలా పడకుండా తల్లిదండ్రులు కూడా వారికి మంచి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మార్కులు ఒక్కటే జీవితానికి వెలుగు కాదు. అవి ఓన్లీ లెక్కలు మాత్రమే పుస్తకాల మీద ఉంటాయి తప్పించి వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలుగు తీయాలి అని అంటే మనం వాళ్ళకి సహకరిస్తూ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులుగా మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, వారికి తోడుగా ఉండండి, ఎన్నెనకే ఉండండి, వెన్ను తట్టి ప్రోత్సహించండి. ఏదో ఒక రంగంలో మంచిగా రాణించగలిగే శక్తి ప్రతి ఒక్క విద్యార్థుల్లో కూడా కలబడి ఉంటుందని నేను నమ్ముతున్నాను. మన చేతికి 5 వేళ్ళు ఉంటే 5 ఒకేలా ఉండవు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అవసరం ఎట్లా అవుతుందో అలానే ఒక్కొక్క పిల్లవాడిలో ఒక్కొక్క విద్యార్థుల్లో ఒక్కొక్క నైపుణ్యం అనేది ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి బయటకు వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు వాళ్ళకి వెన్నంటే ఉంటూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ప్రతి తల్లిదండ్రికి కూడా నేను కోరుకుంటున్నాను. వాళ్ళని మందలించటం కానివ్వండి, లేకపోతే పక్క పిల్లలతో పోల్చి వాళ్ళు ఇలా పాస్ అయ్యారు నీకెందుకు రావట్లేదు అనే నిరుత్సాహపరిచే మాటలు ఏ తల్లిదండ్రి కూడా పిల్లల దగ్గర వాడద్దు. వాళ్ళ బంగారు భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. మీరే ఒక ఫ్రెండ్గా, ఒక స్నేహితుడిగా, లేకపోతే ఒక పక్క ఉన్న మనల్ని ప్రోత్సహించే వారిగా వాళ్ళకి ఎంత ఉత్తేజాన్ని నింపాల్సిన బాధ్యత ఫస్ట్ మన తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తుంది. విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకోండి అమ్మా. ఒక ఓటమి ఒక గెలుపుకు నాంది. ఓడిపోయామని ఎప్పుడూ బాధపడకండి. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒకటి ఓడిపోయాము అంటే ఇంకోటి ఏదో మనకి భగవంతుడు చూయిస్తాడనే నమ్మకం మనలో పట్టుదల కలగాలి. ఎప్పుడూ కూడా కన్నీళ్లు రానివ్వకండి. ఆ కన్నీళ్ల నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా ఇంకా ఏదో మనం సాధించాలి, ఇంకా ఎక్కడో మనకు ఉంది అనే ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని మనం అలవర్చుకున్నప్పుడే మనం ఇప్పుడున్న రంగంలో రాణించగలుగుతాము. అలాగే మనకు ఒక టైమింగ్స్ అనేది కూడా అలవాటు పడితే మాత్రం తప్పకుండా మన బంగారు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నేను రొంపచెర్ల XMPP టి మంగమ్మ మీ అందరికి కూడా ఒక చిన్న సందేశం నా ద్వారా ఇవ్వాలని చెప్పేసి